రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణమ్మ వరద భారీగా పెరిగింది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 80,000 క్యూసెక్కుల వరద నారాయణపూర్కి, అక్కడి నుంచి జూరాలకు చేరుతాం. ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి 6 గేట్లు ఎత్తివేశారు. ఆల్మట్టి డ్యామ్ 99.96% నిండింది. ఇక ఆల్మట్టి డ్యాంలో ఒక అర టీఎంసీ కూడా నిల్వ చేసే అవకాశం లేదు. వచ్చిన వరద మొత్తాన్ని గేట్లు ఎత్తివేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నారాయణపూర్కి, అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకి వరద పెద్ద ఎత్తున చేరుతా ఉంది. ఒకవైపు నారాయణపూర్ నుంచి, మరొక వైపు ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకి తాజాగా 1,20,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. 10 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాల ప్రాజెక్టు ఇప్పటికే 9.2 టీఎంసీలకు చేరింది. ఇంకా జూరాల ప్రాజెక్టులో కూడా నిల్వ చేసే అవకాశం లేదు. తాజాగా జూరాల ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తివేసి 1,20,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా మరో 32,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,52,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీలో ఇప్పటికే 885 అడుగుల్లో 879.5 అడుగులకు వరద చేరింది. 215 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 183 టీఎంసీల వరద చేరింది. రేపు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో 200 టీఎంసీల మార్కును దాటే అవకాశం ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 42,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా ఒక 12,000 క్యూసెక్కులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తొలిగంగా ఎస్ఆర్బీసీకి రిలీజ్ చేశారు. ఇక హంద్రీనేవా ద్వారా 3,000 క్యూసెక్కుల నీటిని జీడిపల్లి రిజర్వాయర్కి తరలిస్తూ ఉన్నారు తాగునీటి అవసరాల కోసం. ఇక జూరాల ప్రాజెక్టు కింద కెనాల్స్కి నీటిని రిలీజ్ చేశారు. భీమా లిఫ్ట్ పనిచేస్తూ ఉంది, కోయిల్ సాగర్ పనిచేస్తూ ఉంది. తెలంగాణ వైపు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ఏవైతే కంప్లీట్ అయ్యాయో అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు రేపు సాయంత్రానికి 200 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఈ రాత్రి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. జూరాల గేట్లు ప్రస్తుతానికి 10 గేట్లు ఎత్తేశారు. మరో 5 గేట్లు కూడా ఎత్తేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో మరొకసారి పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఫ్లడ్ మరొకసారి ఈసారి నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండి ఉన్నాయి. కేవలం శ్రీశైలం ప్రాజెక్టులో ఒక 20 టీఎంసీల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కూడా ఒక 2 డేస్లో ఫిల్ అవుతుంది. ఆ వెంటనే వచ్చిన వరద మొత్తాన్ని నాగార్జున సాగర్కి చేరుతుంది. ఇక నాగార్జున సాగర్లో ఇప్పటికే 517.5 అడుగుల వరద చేరింది. ఇక 312 టీఎంసీల కెపాసిటీలో 168 టీఎంసీలు ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 18 టీఎంసీల వరద చేరింది. ఇక ఒక 132 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అయితే మిగతా ఒక 20 టీఎంసీలు పైగా తాగునీటి అవసరాల కోసం నిల్వ చేశారు. ఇంకా 150 టీఎంసీల గ్యాప్ ఉంది. పెద్ద ఎత్తున వరద 1,02 లక్షల క్యూసెక్కుల వరద కనీసం 2 వీక్స్ 2 వారాల పైగా వస్తే తప్ప నాగార్జున సాగర్ నిండే అవకాశాలు లేవు. రాబోయే 2-3 రోజుల్లో వరద పెద్ద ఎత్తున రాబోతూ ఉంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ జలకళను సంతరించుకునే అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వచ్చి చేరబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.